హాయ్ అండి, నేను మీ శౌర్య. మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు నేనున్నది యోకోహామాలో. టోక్యో నుంచి ఒక 40 కిలోమీటర్లో యోకోహామా ఉంటుంది. మోస్ట్ హిస్టారికల్ ప్లేస్ ఆఫ్ జపాన్. మనం క్రూజ్ చూసే ముందు, జపాన్లోని లగ్జూరియస్ క్రూజ్ చూసే ముందు మొత్తం యోకోహామా వైబ్ ఎట్లా ఉంటుంది, క్లైమేట్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ పీపుల్ అంతా ఎట్లా ఉంటారు అనేది చూద్దాము. యోకోహామా గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. మనకి కోవిడ్ వచ్చినప్పుడు జపాన్లోకి కోవిడ్ ఎట్లా వచ్చిందంటే ఒక క్రూజ్ ద్వారా వచ్చింది. ఆ క్రూజ్ పేరు డైమండ్ ప్రిన్సెస్. ఓకే, నా వెనకాల అక్కడ కనిపిస్తుంది చూడండి, అది క్రూజ్ అనమాట. దట్ ఈస్ డైమండ్ ప్రిన్సెస్. ఓకే, సో ఆ క్రూజ్ కనిపిస్తుంది కదా, అది డైమండ్ ప్రిన్సెస్. సో ఆ క్రూజ్ నుంచి జపాన్లో మొదటిసారి కోవిడ్ అనేది ఎంటర్ అయింది. ఆ క్రూజ్లోని ఒక వర్కర్ ద్వారా జపాన్లోకి కోవిడ్ వచ్చింది. అండ్ ఎన్ని వేవ్స్ వచ్చినాయి తెలుసా జపాన్లో? 7 వేవ్స్ వచ్చినాయి. 7 వేవ్స్ ఆఫ్ కోవిడ్ వచ్చిందనమాట జపాన్లో. ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ అనే చెప్పాలి ఇంకా జపాన్కి. ఎనీవే, జపాన్లోని ట్రేడ్ మొత్తం యోకోహామా నుంచి స్టార్ట్ అయింది. జపాన్లోకి రామెన్ యోకోహామా నుంచి వచ్చింది. ఎందుకంటే రామెన్ అనేది చైనీస్ ఐటమ్ యాక్చువల్లీ. దాన్ని లామియన్ అనేవాళ్ళు చైనీస్లో. చైనీస్ వాళ్ళు ఇట్లా మైగ్రేట్ అయినప్పుడు జపాన్కి యోకోహామా ద్వారా వచ్చి లామియన్ కాస్త రామెన్ అయింది. ఎందుకంటే జపనీస్లో లా అనే శబ్దం లేదు, సో లా కాస్త రాగా మారింది. సో లామియన్ కాస్త రామెన్ అయింది. అది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది, యోకోహామా నుంచి. సో గ్రేట్ హిస్టారికల్ ప్లేస్ అనమాట ఈ యోకోహామా. ఇలా ఉంటుంది మనకి యోకోహామా. మై మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్ ఆఫ్ జపాన్ ఇస్ యోకోహామా. ప్రశాంతంగా ఉంటుంది యోకోహామాకి వస్తే. మొత్తం చల్లటి గాలి, పెద్ద వైడ్ వ్యూ ఉంటుంది, ఏమీ లేకుండా బిల్డింగ్స్ ఏం అడ్డు లేకుండా ఫెంటాస్టిక్ వ్యూ ఉంటుంది. అండ్ ఇలాగా ఇక్కడ పార్క్ ఏరియా అనమాట. చూసారా, మొత్తం రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇట్ ఈస్ జస్ట్ ఫర్ రిలాక్సేషన్. చాలామంది రన్నర్స్ వీళ్ళంతా జాగింగ్ చేయడానికి వస్తారు ఇక్కడికి. సో దిస్ ఈజ్ ఆల్ వండర్ఫుల్ వ్యూ. ఇక్కడ మనకి ఇక్కడ రకరకాల పిల్లిలు వస్తాయి, కుక్కలు పిల్లిలు అన్నీ తీసుకొస్తారు వీకెండ్లో. సో ఇది చూసారా యోకోహామాలోని పోర్ట్. ఇది బేసిక్గా కదలదు ఈ షిప్, ఇట్లా ఉంచుతారు ఇక్కడే. కానీ చూసారా, ఇది మొత్తం పోర్ట్ ఏరియా యోకోహామా. అండ్ చాలా మంచి రన్నింగ్కి కానీ మీటప్స్కి ఇది చాలా పాపులర్ లొకేషన్ ఇక్కడ. నేను యోకోహామాకి చాలాసార్లు వచ్చాను ముందు, కానీ ఇక్కడ ఏదైతే క్రూజ్ కనిపిస్తుందో ఈ క్రూజ్లోకి ఎప్పుడు ఎక్కలేదు నేను. ఎట్లా ఉంటుంది లోపల అని తెలియదు బేసిక్గా. సో చూద్దాం. యాక్చువల్లీ దీనికి ఎంట్రన్స్ ఉంది వెళ్ళటానికి, మేబీ ఒక సైట్ సీయింగ్ ప్లేస్ లాగా అనమాట. ఎంట్రీ ఫీ ఉండొచ్చు దీనికి. సో చూద్దాం ఇక్కడ జపాన్లోని క్రూజ్ ఎట్లా ఉంటుంది అనేది మనకు ఒక వ్యూ వస్తుంది ఇవాళ. ఇదనమాట పెద్ద క్రూజ్, ఇక్కడ నుంచి ఉంది దీనికి ఎంట్రన్స్. సో చూద్దాం. ఎంట్రీ ఫీ ఉంది అనుకుంటా, తెలియదు ఇంకా ఎగ్జాక్ట్గా. ఇక్కడంతా వెండింగ్ మిషన్స్ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్ లాంటిది. ఇంకా ఫుడ్ కోర్ట్, ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్ వెండింగ్ మిషన్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే అడల్ట్స్కి 300 yen ఎంట్రీ ఫీ. సో 300 yen ఈజ్ వెరీ చీప్, సో వెరీ గుడ్. మనకి 430 వరకు లాస్ట్ ఎంట్రీ అనమాట. సో ఇప్పుడు వెళ్దాం మనం. ప్లీజ్ బై ద టికెట్ ఆన్ బోర్డ్ అని ఉంది. ఓకే, లోపల ఉంటుంది మనకి టికెట్. వెళ్తున్నాము క్రూజ్లోకి ఎంట్రీ. బ్యూటిఫుల్ పెద్ద సముద్రం. ఇది పోయి పెసిఫిక్ ఓషన్లో కలుస్తుంది అనమాట ఇదంతా. ఇక్కడ వ్యూ చూస్తే ఇది మనకి ఫుల్ లెంత్ వ్యూ ఆఫ్ ద క్రూజ్. బ్యూటిఫుల్. క్రూజ్లో మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయో కూడా ఇక్కడ మ్యాప్లో వీళ్ళు పెట్టారు. సో ఇక్కడ మనకి 4 డెక్స్ ఉన్నాయి, ఏబిసిడి డెక్స్లో ఎంట్రన్స్ ఎక్కడ ఉంది, చిల్డ్రన్స్ రూమ్ ఉంది, డైనింగ్ ఉంది, ఇంజిన్ రూమ్ ఉంది. డెక్ డి అంతా ఇంజిన్ రూమ్ అనమాట. డెక్ సి కూడా ఇంజిన్ రూము. డెక్ బి ఇంకా ఏ మనకి క్యాబిన్స్ ఉన్నాయి, ఫస్ట్ క్లాస్ కేబిన్ అని, డీలక్స్ కేబిన్. సో ఇది మొత్తం లేఅవుట్ మనకి. సో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ది షిప్ పేరు హికావా మారు దీని పేరు. సో మనకి జస్ట్ హిస్టరీలోకి వెళ్తే కనుక, ఆఫ్టర్ ఇట్స్ యాక్టివ్ ప్రీ-వార్ లైఫ్ యాజ్ ఎ లగ్జరీ ప్యాసింజర్ కార్గో ఆన్ ద సియాటిల్ రూట్, ఇట్ వాజ్ సర్వ్డ్ యాజ్ ఎ హాస్పిటల్ షిప్ అండ్ రిటర్న్ టు ద సియాటిల్ సర్వీస్ ఆఫ్టర్ World War II.
అండ్ వాజ్ రిటైర్డ్ హియర్ ఇన్ మే. ఓకే. సో ఇది వరల్డ్ వార్లో ఉపయోగించిన షిప్. వరల్డ్ వార్ ముందు ఇది ఒక లగ్జరీ ప్యాసింజర్ క్రూజ్, అండ్ వరల్డ్ వార్ తర్వాత, వరల్డ్ వార్ టైంలో ఇది ఒక హాస్పిటల్ షిప్ లాగా మారింది. ఇంజురీ అయిన వాళ్ళ కోసం అట్లాంటివి గూడ్స్ క్యారీ చేసే షిప్ లాగా మారింది. అండ్ ఫైనల్లీ 1961లో ఇక్కడ యోకోహామా పోర్ట్లో ఇది రిటైర్ అయింది అఫీషియల్లీ. సో చూసారా, ఇది మొత్తం దీని హిస్టరీ. 11,000 tons వెయిట్. ఈరోజు డేట్ ఆఫ్ బార్న్ చూసారా, April 25, 1930. ఆల్మోస్ట్ మనకి 95 years ఓల్డ్ క్రూజ్ ఇది. సో మనం ఒక హిస్టరీలోకి వెళ్తున్నాం ఇప్పుడు చెప్పాలంటే. అండ్ 2003లో ఈ క్రూజ్ని కల్చరల్ అసెట్ ఆఫ్ యోకోహామా సిటీ లాగా ప్రకటించారు. సో దిస్ ఈజ్ అ వెరీ హిస్టారిక్ మూమెంట్ మనకిది. వరల్డ్ వార్ అప్పుడు వాడిన క్రూజ్. సో లెట్స్ సీ. ఓకే, లెట్స్ గో. ప్లీజ్ బై ద టికెట్ ఆన్ బోర్డ్. సో ఇలా ఉండేది 100 సంవత్సరాల ముందు లగ్జరీ క్రూజ్ ఇట్లా ఉండేది. చూసారా, ప్రిటీ బిగ్. అంటే ఇది అప్పట్లో టైటానిక్ లాంటిదే, ఇంకా ఒక చిన్నపాటి టైటానిక్ ఇది. లుక్ ఎట్ ద ఓల్డ్ స్టైల్ స్టెప్స్. అప్పట్లోనే ఇంత లగ్జూరియస్గా దీన్ని డిజైన్ చేశారు. ఇక్కడ మనకి ఎంట్రీ, ఇందులో మనకి ఎంట్రన్స్ ఉంది, రెస్టారెంట్. ఇక్కడ ఏముందంటే ఇకవమారు టికెట్ ఓన్లీ 300 yen. ఓకే, మేబీ లోపల ఫుడ్. ఓకే, ఫుడ్ ఈజ్ నాట్ అలౌడ్. ఇవేమీ నాట్ అలౌడ్ ఇక్కడ. అండ్ ఇది ఎంట్రన్స్ ఆఫ్ దిస్ క్రూజ్. టికెట్ తీసుకొని వెళ్ళిపోదాం క్రూజ్లోకి. ఇక్కడ మనకి చాలా హిస్టరీ ఉంటుంది ఇవాళ. చూద్దాం. ఇది ఈ షిప్ యొక్క ఇనీషియల్ ఫొటోస్ అన్నమాట ఇవి. వీళ్ళంతా మొదటి క్రూ, ఈ షిప్లోని మొదటి క్రూ మెంబర్స్ వీళ్ళంతా. చూసారా, ఇది ఇంత హిస్టారికల్ ప్లేస్లో ఉన్నాం ఇప్పుడు. అండ్ వరల్డ్ వార్ అప్పుడు ఈ ఫోటో అనమాట ఈ క్రూజ్ది. ఇలాగా మొదటిసారి ఇది ఓపెనింగ్ సెరమనీ అనమాట. ఓపెనింగ్ సెరమనీ ఫోటో ఇది 1929, 96 years ముందు ఓపెనింగ్ సెరమనీ అయింది. సో గ్రేట్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ప్లేస్లో ఉన్నాం మనం ఇక్కడ. ఇది ఫస్ట్ క్లాస్ చిల్డ్రన్స్ రూమ్. 100 సంవత్సరాల ముందు పిల్లలు ఆడుకునే రూమ్ ఇది. ఇక్కడ గుర్రం పెట్టారు, గుర్రం పెట్టి చిన్న చిన్న చైర్లు వేశారు పిల్లలకి. అండ్ పైన బొమ్మలు పెట్టి ఇవన్నీ. సో ఇది మన చిల్డ్రన్స్ రూమ్ వ్యూ. అండ్ చూస్తే ఇలా కనిపిస్తుంది మనకి యోకోహామా కిటికీలో నుంచి. వేరే రూమ్కి వెళ్దాం. అండ్ ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా, క్రూజ్లోని డైనింగ్ ఏరియా దిస్ వే. ఓకే, చూసారా, ఇట్లాగా లగ్జూరియస్ డైనింగ్ ఏరియా. రిచ్ పీపుల్ ట్రావెల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి తగ్గ ఐటమ్స్, డెకరేషన్, వ్యూ ఇట్లా ఉండేదన్నమాట. 100 సంవత్సరాల ముందే ఇది. చూసారా ఎంత క్లాసిక్ అరేంజ్మెంట్ ఇది క్రూజ్లో. అండ్ ఇక్కడ కొన్ని వ్యాక్స్ ఫిగర్స్ పెట్టారు మనకి ఫుడ్వి. ఇవి చూసారా, ఇట్లాగా వీళ్ళు ఫుడ్ అరేంజ్ చేసేవాళ్ళు అప్పట్లో ప్యాసింజర్స్ కోసం. లగ్జూరియస్ టేబుల్స్ ఇవన్నీ, మొత్తం మీట్, వెజిటేబుల్స్ అన్నీ అరేంజ్ చేసి, వైన్ అదంతా పెట్టారు. అండ్ దిస్ ఈజ్ ఆల్ గ్రౌండ్ ఫ్లోర్ మనకి డైనింగ్ ఏరియా. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం పైన ఫ్లోర్లోకి. టోటల్ 4 floors ఉన్నాయి. మనం ఏలో ఉన్నాం, ఇప్పుడు బీకి వెళ్తున్నాం పైకి. సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది చాలా సైలెంట్గా ఉంది. ఇక్కడ రూమ్స్ తక్కువ ఉన్నాయి, లాంజ్ లాగా ఉంది ఇక్కడ మొత్తం. అండ్ ఇది మొత్తం బుక్స్ అన్నమాట. ఇక్కడ మనకి చదువుకునే బుక్స్ అన్నీ. రీడింగ్ ఏరియా అండ్ ఆఫ్ చూసారా, ఫస్ట్ క్లాస్ రీడింగ్ ఏరియా. క్రూజ్లో కూడా రీడింగ్ ఏరియా పెట్టారు. ఫస్ట్ క్లాస్ సోషల్ హాల్. ఓకే, సోషల్ హాల్లో ఏముంది? ఓకే, సో ఇందులో మనం కూర్చోవచ్చు, ఈ చైర్స్లో మనం కూర్చోవచ్చు. ఇది సోషల్ ఏరియా అన్నమాట ఇక్కడ. చూసారా, సో లుక్ ఎట్ దిస్. ఇట్లా ఉండేదన్నమాట మనకి 100 సంవత్సరాల ముందున్న క్రూజ్లో. బ్యూటిఫుల్. దిస్ వే. ఓకే, టైటానిక్ సినిమా మీకు గుర్తొస్తుందా? ఈ హాల్వే చూస్తుంటే నాకైతే అదే గుర్తొస్తుంది. దిస్ వే. ఓకే,
ఎగ్జిబిషన్ రూమ్ అంట, వాయేజ్ టు సియాటిల్. సో ఇది సియాటిల్కి వెళ్ళే క్రూజ్ యాక్చువల్లీ, జపాన్ టు సియాటిల్ అనమాట. సో ఇది రూట్ ఆఫ్ ద క్రూజ్, సియాటిల్ రూట్. అండ్ ఇంకొక ఎగ్జిబిషన్ రూమ్ లాగా పెట్టారు ఇక్కడ. ఇదిగోండి స్టీరింగ్, ఈ క్రూజ్ యొక్క స్టీరింగ్ ఇక్కడ తగిలించారు. ఇది అట్లా ఇట్లా ఉండేదన్నమాట స్టీరింగ్ అప్పట్లో. అండ్ ఆల్ దిస్ డైరెక్షన్స్ కోసం కంపాస్లు, క్లాక్, ఇది క్లాక్, ఇదేంటిది షిప్స్ పొజిషన్. ఓకే, షిప్స్ పొజిషన్ చెప్పేది. అజిముత్ సర్కిల్, ఇవన్నీ మేము ఎప్పుడో చదువుకున్నాం, అజిముత్ అని, జెనిత్ అని, ఇవన్నీ. ఇక్కడ బ్యారోమీటర్, సిగ్నల్ మిర్రర్. ఓకే, ఓల్డ్ ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు అంతా డిజిటల్ అయింది, కానీ అనలాగ్ ఉన్నప్పుడు ఇవి డివైజెస్. సైడ్ లైట్స్ అంటే నావిగేషన్ లైట్స్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్లాస్ స్మోకింగ్ రూమ్ కూడా ఉంది ఇక్కడ. సో ఇది. అండ్ ఇప్పుడు మనకి బయటకి మేబీ పైకి వెళ్ళొచ్చాము ఇక్కడ నుంచి ఇంకా. అండ్ సో దిస్ ఈజ్ ఆల్ వ్యూ ఏరియా. ఇక్కడ మనం అక్కడి నుంచి వచ్చాము, ఎంట్రన్స్ అక్కడి నుంచి వచ్చాము కింద నుంచి. అండ్ ఇది వ్యూ ఇక్కడ. బ్యూటిఫుల్ వ్యూ యోకోహామా. అండ్ ఇక్కడ కొంచెం రిలాక్స్ అవ్వడానికి బెంచెస్ ఉన్నాయి మొత్తం. సో ఇక్కడ రూట్, సో లెట్స్ ఫాలో దిస్ రూట్. ఇదేంటిది? ఓకే, ఇది కూడా ఒక సోషల్ గ్యాదరింగ్ రూమ్ లాంటిది. సోఫాలు, చైర్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి ఇట్లా ఉండేదన్నమాట క్రూజ్లోని బెడ్రూమ్. ఇది చూడండి, 2 బెడ్స్ ఉన్నాయి. అండ్ క్రూజ్లోనే షింక్ ఉంది అక్కడ, ముఖం కడుక్కోవడానికి, ఫేస్ వాష్కి, అన్నిటికీ. అండ్ అల్మెరా ఉంది ఒకటి అటువైపు. మంచి విండో వ్యూ ఇదంతా ఉంది ఇక్కడ. అండ్ ఇది లేడీస్ వాష్రూమ్, ఇక్కడ జెంట్స్ వాష్రూమ్. అండ్ ఇది సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఇందాక డబుల్ బెడ్ చూసాము, ఇది సింగిల్ బెడ్. సింగిల్ బెడ్లో వాళ్ళకు ఒక టేబుల్, డైనింగ్ టేబుల్, చైర్ కూడా ఉంది క్యూట్గా. ఇది ఒక సింగిల్ బెడ్. ఓ, ఇది అటాచ్డ్ అనమాట, చూసారా? కనెక్టెడ్, ఈ రూమ్ కనెక్టెడ్, 2 రూమ్స్. ఇది డీలక్స్ కేబిన్ అంట. ఇక్కడ రూమ్స్ చూద్దాం ఎట్లా ఉన్నాయో. ఓ, ఇది డీలక్స్ కేబిన్, చూసారా? ఇక్కడ నుంచి వెళ్ళొచ్చాము మనం. సో ఇది డీలక్స్ కేబిన్ అప్పట్లో. చూడండి, మొత్తం అసలు ఎక్స్ట్రీమ్ రిచ్ పీపుల్ రూమ్స్ ఇవి. మంచి కంఫర్టబుల్గా కూర్చుని టీ తాగుతూ అట్లా ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట అప్పట్లో. అండ్ ఇక్కడ ఇది చూడండి, ఇందులో బాత్ ఇది కూడా ఉంది ఇక్కడ క్రూజ్లో. బాత్ టబ్ 100 సంవత్సరాల ముందు ఇదంతా. అండ్ దిస్ ఈజ్ అ డబుల్ బెడ్రూమ్, డీలక్స్ డబుల్ బెడ్రూమ్. వాళ్ళకి బుక్స్, డైరీస్ అన్నీ పెట్టి ఇట్లా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొక ఎగ్జిట్కి వచ్చాము. అండ్ ఇంకా జనాలు ఇక్కడ హ్యాంగ్ అవుట్ అవటానికి అంతా. ఓపెన్ డెక్ ఇది, చూసారా? ఓపెన్ డెక్. అండ్ దట్ ఈస్ అవర్ యోకోహామా. బ్యూటిఫుల్ యోకోహామా, లవ్లీ ప్లేస్. ఓకే, బ్యూటిఫుల్ వెదర్, మంచి గాలి, చల్లటి గాలి. ఇది ఓపెన్ టాప్ అనమాట. ఇంకా ఈ క్రూజ్ యొక్క ఓపెన్ టాప్. సో ఈ క్రూజ్ వెళ్ళేటప్పుడు ఇంకా జనాలు ఇక్కడ వచ్చి హ్యాంగ్ అవుట్ అవుతారు. చూడండి, సముద్రం మధ్యలో ఇమాజిన్ చేయండి, డీప్ ఓషన్లో వెళ్ళేటప్పుడు ఈ క్రూజ్ ఇక్కడ నుంచుని మొత్తం వ్యూ చూస్తే ఎట్లా ఉంటుంది అసలు. ఎక్సలెంట్. ఇది మనకి టాప్. అండ్ అది టాప్ మోస్ట్ వెళ్ళచ్చు మనం, కానీ ఇక్కడ మనకి ఎంట్రీ లేదు దీనికి. మ్యాక్సిమం మనం ఇటువైపు వెళ్ళచ్చు ముందుకి. సో హైయెస్ట్ పాయింట్ వరకు వెళ్దాము. అండ్ పైన చూస్తే ఇది అలాగా కంట్రీస్ ఫ్లాగ్స్ ఉన్నాయి, అప్పట్లో కంట్రీ ఫ్లాగ్స్. ఇంత పెద్ద 100 సంవత్సరాల పురాతనమైన క్రూజ్ మీద ఉన్నాము యోకోహామాలో. సో చూసారా వ్యూ, ఇదనమాట. మీరు కనుక యోకోహామా వస్తే ఖచ్చితంగా ఈ క్రూజ్ ఇక్కడే ఉంటుంది. ఒకసారి ఎక్కి ట్రై చేయండి, ఆ ఫీల్ తీసుకోండి ఎట్లా ఉండేది. వరల్డ్ వార్ టైంలో ఉన్న క్రూజ్ ఇది. ఈవినింగ్ కాబట్టి మనకి మధ్యాహ్నం 2 అవుతుంది ఇప్పుడు. సో జనాలు మొత్తం హ్యాంగ్ అవుట్ అయ్యి చిల్ అవుతున్నారు అక్కడ.
ఫ్యామిలీస్ పిల్లలు అందరూ పార్క్లో. అండ్ దిస్ ఈస్ బ్యూటిఫుల్ యోకోహామా. సో ఇది మన టాప్ మోస్ట్ పాయింట్ ఈ క్రూజ్లో. చూసేద్దాం. ఫుల్ వ్యూ ఆఫ్ ద క్రూజ్ చూసారా. ఫైనల్లీ ఇదన్నమాట మొత్తం హిరాకావా క్రూజ్ పేరు. అండ్ దిస్ ఈస్ ద కంప్లీట్ వ్యూ. అక్కడ హోటల్ న్యూ గ్రాండ్ ఉంది ఎదురుగుండా. మంచి క్లౌడీ క్లైమేట్ ఇవాళ. జపాన్ ఫ్లాగ్ ఉంది ఇక్కడ. అండ్ ఇది సో ఇది మనకి ఇక్కడ స్టీరింగ్, క్రూజ్ స్టీరింగ్. ఇది ఇట్లాగా వుడెన్ స్టీరింగ్, మంచి గ్రిప్ కూడా పెట్టారు తిప్పడానికి. నాస్టాల్జిక్. అండ్ ఇక్కడ మనకి క్యాప్టెన్స్ ఆఫీస్ ఉంది. సో మనం క్యాప్టెన్స్ ఆఫీస్లోకి కూడా వెళ్దాం, చూద్దాం క్యాప్టెన్స్ ఆఫీస్ ఎట్లా ఉందో. సో ఇది క్యాప్టెన్స్ ఆఫీస్ అనమాట. పైకి వెళ్తున్నాం ఇంకా. క్యాప్టెన్ ఎక్కడైతే స్టీరింగ్ అదంతా ఉంటుందో ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం మనం. చూసారా చల్లటి గాలి, మంచి ఫీలింగ్ ఇక్కడ. సో వెళ్దాం, ఇంకా పైకి వెళ్దాం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, స్టీప్గా ఉన్నాయి స్టైర్స్. ఓకే, ఇంకా ఇది కెప్టెన్స్ ఆఫీస్ మనకి. ఇది ఫైనల్ కెప్టెన్స్ ఆఫీస్. సో లెట్స్ గో. హైయెస్ట్ పాయింట్ అనమాట ఇంకా ఈ క్రూజ్కి. అక్కడ కెప్టెన్ ఉంటారు. సార్ దిస్ ఈజ్ అ కంప్లీట్ వ్యూ. అండ్ ఇటు కెప్టెన్స్ ఆఫీస్. సో మనం ఈ క్రూజ్ యొక్క హైయెస్ట్ పాయింట్కి వచ్చాము. ఇదే మన కెప్టెన్స్ ఆఫీస్. సో కెప్టెన్స్ ఆఫీస్లోకి వెళ్దాం. మనకి ఏమేమి ఉంటాయో చూద్దాం ఐటమ్స్. చూసారా ఇవి అప్పట్లోని రెడార్ ఇట్లా ఉండేది. చూసారా ఇది రెడార్. ఇక్కడ గంట కూడా మోగియచ్చు. ట్యూనింగ్ మీటర్ ఇదంతా. సో ఇది కెప్టెన్ యొక్క స్టీరింగ్ ఇక్కడ. సో ఎక్విప్మెంట్ చూసారా ఇక్కడ ఇట్లా ఉండేది. కెప్టెన్ వ్యూ అనమాట ఇదంతా. సో ఇలాగ చిన్న పాపింది అక్కడి నుంచి స్టీరింగ్ తిప్పుతుంది. సో ఇది మనకి వ్యూ, కెప్టెన్ వ్యూ. అండ్ వీళ్ళ మ్యాప్స్ అప్పట్లో 100 సంవత్సరాల ముందు ఇది మ్యాప్ అనమాట. వీళ్ళు కెప్టెన్ చూసే మ్యాప్ ఇది. ఇట్లా ఉండేది చూసారా రూట్స్. ఇది క్రూజ్ రూట్స్ అనమాట మొత్తం. సో ఇలాగా మనకి మొత్తం వ్యూ. ఇంకా చిన్న కేబిన్ ఉంది ఇక్కడ. సో చూద్దాం. ఓకే, ఇది కెప్టెన్స్ అప్పట్లో వాడే ఎక్విప్మెంట్ ఇదంతా. రెడార్, డైరెక్షన్ ఫైండర్, ఇది డివైజర్. చూసారా ఇట్లా ఉండేది అనమాట అప్పట్లో ఎలక్ట్రానిక్స్. ఇవన్నీ సిగ్నల్స్ వేయడానికి. ఇక్కడ మోర్స్ కోడ్ మెషిన్ కూడా ఉంది. సో మనం కమ్యూనికేట్ చేయొచ్చు దీంతో. ఇక్కడ చూసారా ఐ అంటే ఇండియా అని పెట్టారు క్రూజ్లో. అంటే ఎక్కడెక్కడ లొకేషన్స్కి వెళ్ళారు అని తెలియటానికి వాళ్ళకి గుర్తు అనమాట. ఇది ఇండియా అని రాసింది వీళ్ళ కోడ్లో. సో ఇలాగా చార్లీ, బ్రావో, డెల్టా, ఇండియా ఇలాగా. 100 సంవత్సరాల ముందు ఉన్న గంట, క్రూజ్ గంట ఇది. చాలా లౌడ్గా ఉంది కొట్టాం గంట. సో అప్పట్లో ఇట్లాంటి కాకుల్ని పెట్టేవాళ్ళు. జస్ట్ చూసారా ఇదన్నమాట. ఇక్కడ కాకులు ఎలాడ తీశారు. ఇదంతా ఎక్స్టీరియర్. ఇంకా మనకి క్రూజ్ ఎక్స్టీరియర్. మనం ఇప్పుడు ఇంజిన్ రూమ్కి వెళ్తున్నాము. ఇంజిన్ రూమ్. సో దిస్ ఈజ్ ఆల్ ఇంజిన్ రూమ్. అప్పట్లో చూసారా ఇంత పెద్ద ఇంజిన్స్ అవసరం అయ్యేవి అంత క్రూజ్ని నడపడానికి. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ ఇంజనీరింగ్. అప్పట్లో పెయింట్ స్మెల్ వస్తుంది మొత్తం ఇక్కడ. బట్ ఇది మొత్తం వ్యూ చూసారా. ఇది ఇంజిన్ రూమ్. ఏమన్నా ఫాల్ట్ ఉంటే ఇక్కడ నుంచి వచ్చేది ఫాల్ట్. సో దీన్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. పెద్ద ఇంజిన్ రూమ్ ఇది. ఓకే, ఇంకా ఉంది ఇక్కడ ఇంజిన్ రూమ్. చూద్దాం ఇటువైపు ఏముందో. గ్యాలరీ అంట. ఓకే, గ్యాలరీ చూద్దాం. వాచ్ యువర్ హెడ్. కొంచెం చిన్నగా ఉంది ఇక్కడ రూఫ్. ఇక్కడ రూఫ్ మనకు చాలా చిన్నగా ఉంది. సో కొంచెం ఉంగి వెళ్ళాలి. వాచ్ యువర్ హెడ్ అని కూడా బోర్డ్స్ పెట్టారు ఇక్కడ. సో ఇలాగా ఈ మొత్తం అంతా ఇంజిన్ రూమ్లో ఉన్నాం కదా, కాబట్టి కొంచెం రూఫ్ చిన్నగా ఉంది ఇక్కడ. క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. అంటే 100 సంవత్సరాల ముందు ఇంత
వండర్ఫుల్ ఇంజనీరింగ్ ఫండమెంటల్స్ మీద తయారు చేసిన ఎక్విప్మెంట్ ఇదంతా. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము థర్డ్ క్లాస్ క్యాబిన్కి. సో ఇది థర్డ్ క్లాస్ క్యాబిన్. సో థర్డ్ క్లాస్ క్యాబిన్ కూడా ఎట్లా ఉంటుందో చూద్దాం. సో అన్ని క్లాసెస్ వాళ్ళకి వాళ్ళ కేబిన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో చూద్దాం థర్డ్ క్లాస్ కేబిన్ అంట. ఓకే, ఇది మొత్తం బంక్ బెడ్లు ఉన్నాయి ఇక్కడ. ఇందులో 4-8 బెడ్లు ఉన్నాయి ఇందులో. సో అప్పట్లో ఇది థర్డ్ క్లాస్ కేబిన్ అనమాట. ఇక్కడ ఎలక్ట్రిసిటీ పవర్ ఛార్జర్లు అవేం లేవు కదా అప్పట్లో, ఫోన్లు అవేం లేవు కాబట్టి ఛార్జర్లు ఏం లేవు, జస్ట్ లైట్, పుస్తకాలు, బెడ్ అంతే. ఇది థర్డ్ క్లాస్ కేబిన్. సో చాలా హిస్టారికల్ షిప్ ఇది. ఇది రూట్ అనమాట, చూసారా, సియాటిల్కి వెళ్ళేది మొత్తం. సో ఓకే, ఇది లండన్. ఈ మ్యాప్ ప్రకారం ఇదేంటిది హ్యాంబూరింగ్ ఎగ్జాక్ట్లీ తెలియట్లేదు ఈ వర్డ్ ఏంటో, బట్ చూసారా ఇది జపాన్ అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది ఈ షిప్ యోకోహామా దగ్గర నుంచి. ఇక్కడ ఉంటుంది యోకోహామా, ఇది యోకోహామా. ఓకే, యోకోహామా నుంచి వచ్చి మనకి ఇండియాలో స్టాప్ ఏం లేదు. ఇండియాలో చూసారా రూట్ ఇట్లా వెళ్ళిపోతుంది, కింద నుంచి వెళ్ళిపోతుంది రూట్ అంతా. ఆఫ్రికా, ఇది సూయజ్ కెనాల్ నుంచి ఇట్లా యూరోప్కి వెళ్ళి యూరోప్ నుంచి లండన్కి వెళ్తుంది. సో ఇది మొత్తం రూట్ అనమాట ఈ క్రూజ్ది, చూసారా ఇది. అండ్ ఇక్కడ మొత్తం తిరిగిందనమాట, ఆస్ట్రేలియాకి వెళ్తుంది కింద. ఓకే, అండ్ మీరు జపాన్ పర్స్పెక్టివ్లో చూస్తే ఇటు మొత్తం ఏషియా, యూరోప్, ఇటు అమెరికా ఉంటుంది. ఓకే, జపాన్కి ఈస్ట్లో మనకి గ్లోబల్ మ్యాప్లో నార్త్ అమెరికా ఉంటుంది. సో ఇక్కడ మొత్తం సముద్రమే. జపాన్ వాళ్ళు యూఎస్ వెళ్ళాలంటే మొత్తం పెసిఫిక్ ఓషన్ మీద నుంచే వెళ్తారు డైరెక్ట్గా, ఎటువంటి స్టాప్ లేకుండా డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది. చూసారా, జపాన్ నుంచి మొత్తం ఓషన్. విక్టోరియా, ఇక్కడ విక్టోరియా. ఓకే, హోతోరాందో, పోర్ట్లాండ్, ఇది పోర్ట్లాండ్, ఇది విక్టోరియా, ఇది ఇది షియాటిల్. ఓకే, ఇది సియాటిల్ అనమాట దీని డెస్టినేషన్. సో ఇవి ఈ క్రూజ్ రూట్స్. ఇంకా ఇలాగ మొత్తం ఈ క్రూజ్ యొక్క డీటెయిల్డ్ హిస్టరీ మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు. చూసారా, ఇకవామారు మెమోరియల్ బోట్, డిసెంబార్కేషన్ ల్యాడర్. సో ఇది మనకి ఎక్సలెంట్ హిస్టారికల్ టూర్ ఆఫ్ దిస్ క్రూజ్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇంకా వెళ్తున్నాం మనం ఇంజన్ రూమ్లోకి. ఇది ఇంజన్ రూమ్కి వేరే వైపు అనమాట. చూసారా, ఇది ఇంజన్ రూమ్కి అటు నుంచి వచ్చాము. అండ్ ఇది లేటెస్ట్గా పెట్టిన మ్యూజియం అనమాట ఇదంతా. ఈ షిప్ యొక్క స్ట్రక్చర్ ఓవరాల్ మీరు షిప్ ఎట్లా ఉంది ఒక వ్యూలో చూడాలంటే ఇట్లా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ మోడల్ ఆఫ్ దిస్ క్రూజ్. ఈ క్రూజ్ నుంచి ఇది మన ఫైనల్ ఎగ్జిట్. సో అదండి మనకి ఇది మొత్తం క్రూజ్ అనమాట. అండ్ ఫైనల్లీ మనం ఎగ్జిట్ అవుతున్నాం. ఇట్లా ఉంటుంది ఇక్కడ ఎగ్జిట్. సో జస్ట్ వెళ్ళిపోవటం ఇంకా బయటికి. సో వీ ఎగ్జిటెడ్ ఫ్రమ్ దిస్ క్రూజ్ అఫీషియల్లీ. ఒక 100 years బ్యాక్ వెళ్ళి హిస్టరీ మొత్తం చూసి వచ్చినట్టుంది. సో ఫైనల్లీ గుడ్ బై టు అవర్ హికావామారు క్రూజ్, హిస్టారికల్ హికావామారు క్రూజ్ ఇది. ఒకేసారి చాలా జనం వెళ్తున్నారు ఇటు. ఇక్కడ చూస్తే ఒకేసారి చాలా జనం వెళ్తున్నారు ఇటు. మరి ఏదైనా ఈవెంట్ ఉందా ఏంటో తెలీదు. చూడండి మొత్తం జనం ఇటు వెళ్తున్నారు నడుచుకుంటా. చూడాలి, ఏదో ఈవెంట్ ఉండాలి ఇక్కడ. అండ్ ఇదనమాట మనకి మొత్తం క్రూజ్, చూసారా. అండ్ ఇక్కడ చూసారా చేపలు పడుతున్నారు. ఇలా ఉంటుందన్నమాట. వీళ్ళకి ఫిషింగ్ హాబీ చాలా పాపులర్ ఇక్కడ. సో ఇలాగా మంచిగా వీకెండ్ రోజు చేపలు పట్టుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ క్లైమేట్. అండ్ ఇక్కడ మనకి మంచి గార్డెన్, రిలాక్స్ అవ్వడానికి కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేసిన గార్డెన్ ఉంది. ఇదండి చూసారా వెనకాల క్రూజ్ మనకి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్సెస్ ఐ హ్యాడ్ ఇన్ అ లాంగ్ టైమ్. సో ఇది మన ఫైనల్ క్రూజ్ టూర్. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.